రవిచంద్రారెడ్డి గారు, సంక్షేమం మెండుగా ఉంది కానీ అభివృద్ధి లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. దీనిపై మీరేమంటారు? అభివృద్ధి అంటే 5 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో కృష్ణపట్నం పోర్ట్ ఏర్పడలేదు. దుగ్గరాజపట్నం పోర్ట్ రావాల్సి ఉంటే రాకుండా చూసుకున్నారు. రామాయపట్నం పోర్టు గురించి కథలు మాత్రమే చెప్పారు. కార్యాచరణ మేం చేశాం. మా హయాంలో 4 పోర్టులు ఏర్పడుతున్నాయి. 10 ఫిషింగ్ హార్బర్లో 8 ఫిషింగ్ హార్బర్లు పూర్తయినాయి. ఇన్ఫోసిస్ నుంచి, బిర్లా గ్రూప్ నుంచి 172 కంపెనీలు వచ్చినాయి. టెస్లా కార్ కంపెనీ రాబోతుంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో సాకారం కాబోతుంది. విశాఖలో ఐటీ హిల్ పార్కులంతా డెవలప్ చేసి ఐటీ హబ్గా విశాఖని బెంగళూరుతో, హైదరాబాద్తో పోటీపడి పరిగెత్తే విధంగా మేము ఏదైతే కార్యాచరణ తీసుకున్నామో, రాబోయే రోజుల్లో కోస్టల్ క్యారిడర్గా ఒక వరంగా ఏదైతే పోర్ట్లు అనేకం ఉన్న ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ పెరగడంతో పాటు అక్వా సంపద మీద ఈ 10 ఫిషింగ్ హార్బర్ మీద రావడంతో పాటు 76% మేము ఏదైతే కోల్ ఆధారిత ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్, మేము కరెంటు ఛార్జీలు పెంచామని చెప్తున్నారే. 11వ రాష్ట్రం ఎవరైతే పెంచారో ఫస్ట్ ప్లేస్లో గుజరాతే ఉంది, 2వ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంది, 4వ ప్లేస్లో కేరళ ఉంది, 3వ ప్లేస్లో రాజస్థాన్ ఉంది, 9వ ప్లేస్లో తెలంగాణ ఉంది, 11వ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. కోల్ అనేదాన్ని కోవిడ్ మొదటిది వచ్చినప్పుడు టన్నుకి 305 రూపాయలు పెంచినా కానీ 11వ స్థానంలో మాత్రమే మేము పెంచడం జరిగింది. ఇకపోతే కోవిడ్ రోజుల్లో పేదవాళ్ళని కాపాడుకున్న తీరు, ఆరోగ్యశ్రీ ద్వారా కోవిడ్ని ఆరోగ్యశ్రీలోకి చేర్చి ప్రతి పేదవాడి కార్పొరేట్ వైద్యం అందించి వాళ్ళు సురక్షితంగా ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళేటప్పుడు వాళ్ళ చేతిలో ఒక 5,000 రూపాయలు పెట్టి పంపించిన మనసున్న ప్రభుత్వం వైఎస్ జగన్ గారి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో తప్ప ఈ ట్రీట్మెంటు ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీలో కానీ ప్రభుత్వ ఇన్సూరెన్స్తో కానీ కార్పొరేట్ వైద్యం దొరకలేదు సరిగదా. గవర్నమెంట్ హాస్పిటల్స్లో బెడ్లు కూడా దొరక్క అనేక రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్కి పోతే బతికిపోతామని వచ్చారు. అట్ దట్ సేమ్ టైం ప్రతిపక్ష నాయకులందరూ జూబ్లీ హిల్స్లోనో వాళ్ళ ఫామ్ హౌస్ల్లోనో తెలంగాణలో దాక్కున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల మొహం చూసిన వాళ్ళు కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్ని అన్ని రకాలుగా కాపాడుకున్నాం, రాష్ట్రాన్ని అగ్రపథంలో నడుపుతున్నాం. రాబోయే రోజుల్లో పాజిటివ్ ఓట్ బ్యాంక్ సునామీ ఏదైతే ఉందో 152 సీట్లని మించి దాదాపు 160 సీట్లతో మేము గెలవబోతున్నాం.